మెదక్ లోక్సభ స్థానం నుంచి మాజీ కలెక్టరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఉన్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసిన వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్ను కలిసిన వంటేరు ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న వెంకట్రామరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట సిరిసిల్ల కలెక్టర్గా వెంకట్రామరెడ్డి. ఇవే ఆయుధాలైతే రేపు పొద్దుగాల అక్కడ పోటీ చేసేది రఘునందన్ రావు బీజేపీ నుంచి. ఒక్కరోజు జితేందర్ రెడ్డి పార్టీ వీడిపోయి వెళ్ళిపోయినందుకు బీజేపీలో జితేందర్ రెడ్డి బీజేపీలో సిద్ధాంతం లేదంటేనే అసలు పార్టీ మారి కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి ఎందుకు వెళ్ళిండు, రంజిత్ రెడ్డి ఎందుకు వెళ్ళిండని ఆరోపణ చేస్తే రఘునందన్ రావు తీసుకొచ్చినటువంటి విషయాలు తీసుకొస్తే షేక్పేట్ల భూమి, గచ్చిబౌలిల భూమి, ఆ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఎవరెవరు ఉన్నారు, ఎన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి, ఏ లాభం కోసం మీరు పార్టీలు మారిరని ప్రశ్నిస్తే సమాధానం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి అటు జితేందర్ రెడ్డి ఇటు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అయితే అది మాట్లాడితే మళ్ళీ ఈయన ఇంకోటి మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు అదే కలెక్టరు వెంకట్రామరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అంశాలను చేస్తే తనకు మెదక్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్ హరీష్ రావులకు వెంకట్రామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా 7.5 ఏళ్లు జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ గుర్తించి ఇచ్చారట. సరే, కేసీఆర్ గుర్తించి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేటి దానిపైన మెదక్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మెదక్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం అయ్యాడు. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామరెడ్డి, అది అస్సలు విషయము ఇక్కడ వచ్చింది. రాజపుష్ప అనేటువంటివి ఉన్నాయి చూసిరా, నిన్న టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్లో కూడా రాజపుష్ప అనేటువంటిది ఉంది. ఆర్థిక బలం కలిగినటువంటి వెంకట్రామరెడ్డి వైపుకు మొగ్గు చూపినట్టుగా ఉంది. నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతా. వంటేరు ప్రతాప్ రెడ్డి మైనపల్లి హనుమంతరావుతో సన్నిహితంగా ఉండేవారు. గతంలో టీడీపీ కాంగ్రెస్లో పనిచేసిండు, టీఆర్ఎస్కి వేయండు. 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్ మీద పోటీ చేసిండు. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. అది వంటేరు ప్రతాప్ రెడ్డి. రేపొద్దున పార్టీ మారినా కూడా మారేటువంటి అవకాశాలే ఉంటాయి. అది ఉన్నది. ఇవాళ రేపు పొద్దుగాల రఘునందన్ రావు మాట్లాడేటువంటి అంశాలు, మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి, మల్లన్న సాగర్తో సహా మిగిలిన అనేకమైనటువంటి అంశాలు, రాజపుష్పకు సంబంధించినటువంటి అంశాలు, వెంకట్రామరెడ్డి రేపు పొద్దుగాల రఘునందన్ రావు వేసేటువంటి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలుగుతారా? ఇప్పుడు మెదక్లో ఇప్పటిదాకా మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కానీ లేదంటే బీఆర్ఎస్కి అనుకుందాం, బీఆర్ఎస్కు గెలిచేటువంటి అవకాశం ఉన్న ఏకైక స్థానము మెదక్ అనేటువంటిది ఉంది. మిగిలినటువంటి 16 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఒక్క దగ్గర గెలుస్తారని బీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు. అక్కడ ఎందుకంటే కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, లేకపోతే అక్కడ కంచుకోట మొదటి నుంచి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది అనేటువంటి అంశం చెప్తారు. కానీ సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తే సిద్దిపేట ఒకటి తప్ప మెదక్ మొత్తం ఎప్పటికీ వాళ్ళకు కంచుకోటగా లేదు అనేటువంటిది స్పష్టంగా ఉంది. జగ్గారెడ్డి ఒకసారి గెలిచిండు, అక్కడ ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ సంగారెడ్డిలా, సో అక్కడ కాంగ్రెస్ ఉంది. ఇవాళ మెదక్లో ఓడిపోయింది. గతంలో కూడా 2009, 14 తర్వాత వచ్చినటువంటి దాంట్లో కూడా ఓడిపోయింది. అక్కడ కూడా పార్టీ ఓడిపోయింది. దుబ్బాకలో ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇటు కేసీఆర్ అటు సిద్దిపేట హరీష్ రావు మధ్యలో బీజేపీ గెలిచింది. ఒక్క సిద్దిపేట తప్ప మిగిలినటువంటి దాంట్లో 2009లో చెరుకు ముత్యంరెడ్డి గెలిచిండు కదా. అక్కడ 2009లో చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచిండు దుబ్బాకల, అప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. సో మెదక్ అనేటువంటిది ఇప్పుడు హాట్ సీట్గా ఉంటుంది మిగిలినటువంటి అన్ని సీట్ల కంటే కూడా. ఎందుకంటే వాళ్ళకు చావోరేవో బీఆర్ఎస్కు ఉనికిని కాపాడుకోవాలంటే, వాళ్ళు బ్రతకాలంటే ఉన్న ఏకైక స్థానము మెదకు. అదే మెదక్లో వీళ్ళ రఘునందన్ రావు ఉన్నాడు. లాస్ట్ 2019లో రఘునందన్ రావును నామినేషన్లకు 1-2 రోజుల ముందు ఫైనలైజ్ చేస్తే వచ్చినటువంటి ఓట్లు 2 లక్షల పైగా ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అప్పుడు అంతకుముందు ఆడ నరేంద్ర గెలిచిండు, అదొక చరిత్ర ఉన్నది బీజేపీకి. కాంగ్రెసే 30 ఏళ్ళ నుంచి గెలవలేదు. అక్కడ బాగారెడ్డి తర్వాత కాంగ్రెస్ ఇప్పటిదాకా గెలవలేదు. ఇవాళ కాంగ్రెసు వెంకట్రామరెడ్డికి మద్దతుగా బలమైనటువంటి అభ్యర్థిని పెడతదా, బలహీనమైనటువంటి అభ్యర్థిని పెడతా అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది.
ఆయన ఉమ్మడిపాటి వెంకటరామరెడ్డికి మద్దతుగా అక్కడ మామూలుగా నీలం మధును పెడతాం బీసీకి ఇస్తామని కాంగ్రెస్ చెప్తున్నా కూడా నీలం మధు ఏదో సర్పంచ్ పొరపాటున అక్కడ ఏదో బీఎస్పీ నుంచి పోటీ చేసిండు, హైప్ క్రియేట్ అయింది, 30-40 వేల ఓట్లు వచ్చినాయి, కానీ పటాన్చెరువును దాటితే ఎవరికి లేదు. సో ఇవాళ మెదక్లో ఏం జరగబోతుంది అనేటువంటిదే పెద్ద చర్చ. ఎందుకంటే మీకు మల్కాజ్గిరి చేవెళ్ళనో మిగిలినటువంటి అంశం, సీఎం రేవంత్ రెడ్డి నేను మల్కాజ్గిరి నేను పోటీ చేస్తున్నాను అనుకొని ప్రజలు పనిచేయాలి, కార్యకర్తలు పనిచేయాలని చెప్పుకుంటుండొచ్చు. లేదంటే మహబూబ్ నగర్లో సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి మహబూబ్ నగర్లో గెలవాలనేటువంటి పట్టుదల అనుకుంటుండొచ్చు. కానీ అవి హాట్ సీట్లు కావు. ఇప్పుడు తెలంగాణలో హాట్ సీట్లు కరీంనగర్లోనో నిజామాబాద్లోనో బీజేపీ 100% గెలిస్తే అనేటువంటిది దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆదిలాబాద్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయింది. ప్రజల యొక్క మూడట్లా వెళ్ళిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ ప్రతి చోట ఓడిపోతుంది అనేటువంటి దగ్గర వెళ్ళిపోతుంటే బీఆర్ఎస్ ఒకటో రెండో గెలుస్తుంది అనే చోట బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఏకైక ఆశాదీపం ఇవాళ మెదక్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంకటరామరెడ్డికి ఇవ్వడం అనేటువంటిది బీఆర్ఎస్ చేసినటువంటి తప్ప ఒప్ప అనేటువంటిది తెలుస్తుంది. సరే, గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిందంటే ఆ 2014లో 19లో వేవ్లో గెలిచిండు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానికి సంబంధం లేనటువంటి అంశాలు. ఇవాళ రఘునందన్ రావు గెలవడానికి వెంకటరామరెడ్డి ఓడిపోవడానికి రేపొద్దున ఇదే వెంకటరామరెడ్డి రాజపుష్ప ఎట్లా అక్కడ దానికి సంబంధించి కోకాపేట భూములకు సంబంధించినటువంటి వేలంలో ఎట్లా వచ్చింది, ఇక మల్లన్న సాగర్కు సంబంధించి కలెక్టర్గా సిద్దిపేట లేదంటే సంగారెడ్డిలో మెదక్లో పనిచేసినప్పుడు వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి అనేక అంశాలను ఒక్కొక్కటి బయటికి తీస్తుంటే రేపు పొద్దుగాల బీఆర్ఎస్కి వచ్చేటువంటి చెమటలు మామూలుగా ఉండవు. గతంలో అంటేనేమో లాస్ట్ మూమెంట్లో ఆయన అభ్యర్థి అయ్యండి, ఇప్పుడు మొదటి నుంచే అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మెదక్ లాంటి స్థానంలోనే పోనీ జహీరాబాదో సేఫ్గా ఉన్నటువంటి స్థానంలోకి రఘునందన్ రావు వెళ్ళలేదు. ఎక్కడ దుబ్బాకల్లో గెలిచినా అక్కడే మెదక్లో నేను పోటీ చేస్తా, స్థానికంగా అక్కడే మెదక్లోనే కేసీఆర్ స్థానంలో కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు కదా, అట్లా కేసీఆర్ను మెదక్లో ఓడిస్తేనే కదా వచ్చే మజా అనేటువంటిది ఉంది. ఇవాళ మజా కేసీఆర్ ఇంత ముందులాగా కేసీఆర్ అపరచానకుడు అని చెప్పడం లేదు. కామారెడ్డిలో ఒక సాధారణ వెంకటరామరెడ్డి అనేటువంటి కార్యకర్త చేతిలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అబ్బా అనేటువంటిది లేదు. ఇప్పుడు మెదక్లా స్వయంగా కేసీఆర్ బిడ్డే ఓడిపోయినటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్న తర్వాత మెదక్ కంచుకోట లేదా ఇత్తడి కోట, రాయి కోట, మట్టి కోట అనేటువంటిది లేదు. ఇప్పుడు అది మెదక్ అనేటువంటిది బీఆర్ఎస్కు పెద్ద కోట కాదు, అది కూలిపోయే కోట, రఘునందన్ రావు చేతిలో కూలిపోయే కోట అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్కు మద్దతుగా పెడుతుందా, ఇంకా బలమైనటువంటి అభ్యర్థిని పెడుతుందా, ఓట్లు చీల్తాయా, ముక్కోనపు పోటీ వస్తుందా, లేదంటే ఏకపక్షంగా జరుగుతుందా? ప్రజలు ఇవాళ మెదక్ అనేటువంటిదే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో హాట్ సీట్ అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. రఘునందన్ రావు రేపు ఎట్లా వెంకటరామరెడ్డి పైన చేసేటువంటి ఒక్కొక్క ఆరోపణలు, ఒక్కొక్క మాట, ఒక్కొక్క స్పీచ్, ప్రెస్ మీట్లు రేపు పొద్దుగాల హాట్ టాపిక్గా మారుతాయి. జితేందర్ రెడ్డిని ఎట్లయితే ఒకటే మాటతోటి కొట్టి పడేసిండో రేపు పొద్దుగాల అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎదురు చూస్తారు.